శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకొని శాకాహారులుగా మారి వారి జీవన శైలిని ఎలాంటి విధంగా మార్చుకున్నారో వారి జీవన విధానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమంలో మనతో పాటు ఒక అద్భుతమైన పీఠాధిపతి ఉన్నారు. మనతో పాటు వారే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు సంగం నెల్లూరు జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర దేవి సమేత కాశీ విశ్వనాథ పీఠాధిపతులుగా ఒక పీఠాన్ని నడిపిస్తూ ఉన్నారు. మరి వారి ద్వారా శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అసలు సనాతన ధర్మంలో ఈ శాకాహారం యొక్క విశిష్టత ఉందా వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం స్వామి గారు. నమస్కారం. సో శాకాహారం యొక్క విశిష్టతను మీరు ఎప్పుడు తెలుసుకున్నారు స్వామి? బై బర్త్ మేము మామూలుగా శాకాహారం మాంసాహారం ఉండే కుటుంబంలో పుట్టాము. కొంతకాలం తర్వాత నాకు ఈ ధ్యానం అనేది మెడిటేషన్ కుదిరింది. 83 నుంచి అది ఆటోమేటిక్గా కుండలిని స్టార్ట్ అయింది. ఆ ధ్యానం సహస్రార చక్రం తిరగటం, సుషుమ్న నాడి దర్శనం కావటం ఇవన్నీ. అప్పుడు తెలియకుండానే ఆహార నియమాలు పాటించేసాం. తెలియకుండానే దాని ప్రాముఖ్యత ఏం తెలియదు కానీ ఫుడ్ కూడా తగ్గిపోయింది. ఒక నెల 2 నెలల్లో ఈ శ్వాస క్రమబద్ధీకరం అయిపోయింది ధ్యానంలో. అప్పుడు ఈ ఆహారమే తగ్గిపోయింది అసలు. ఆహారమే తగ్గినప్పుడు ఇక శాకాహారము ఈ రెండింటి మధ్యన తేడానే లేదు ఇంకా. స్వామి, అలా మీరు సాధనతో దీని విశిష్టతను తెలుసుకున్నారు, ఆచరించారు. ఇప్పుడు మీరు అంతకుముందు ఆ అనుభవం కూడా ఉంది కాబట్టి ఈ మాంస భక్షణ వల్ల నష్టాలు, శాకాహారం వల్ల లాభాలు ఏంటంటారు స్వామి? ఇప్పుడు శాకాహారంలో మనసు భగవంతుడు వైపుకి నడుస్తుంది, మాంసాహారంలో రాక్షసత్వం వైపు నడుస్తుంది. మనసు అంటే క్రూరత్వం వస్తుంది, అజ్ఞానం వస్తుంది, తమోగుణం వస్తుంది, కుంభకర్ణుల లాంటి జీవితం నడుస్తుంది మాంసాహారం వల్ల. శాకాహారం వల్ల విభీషణుల లాంటి మనస్తత్వం వస్తుంది. విభీషణుడు ఒక్కరింట్లోనే పండ్లు ఉండేదని సీతాదేవికి తిరిచిట చెబుతుంది. అమ్మ, ఈ లంకలు అందరూ మాంసాహారమే, ఒక్కరింట్లో మాత్రం పండ్లు ఫలాలు ఉంటాయి. నువ్వు ఆహారం తీసుకోలేదు, వచ్చిన దగ్గర నుంచి కృషించిపోయావు. నేను వారింటికి వెళ్ళి, ఆ విభీషణుల వారింటికి వెళ్ళి నేను నీకు ఫలాలు తెచ్చిస్తాను, అవన్నా తినమ్మా అని తిరిచిట అడుగుతుంది. అంటే భారతీయ సనాతన ధర్మంలో ఋషులందరూ పండ్లు ఫలాలతోనే తపస్సు చేశారు, కందమూలాలతో తపస్సు చేశారు, నదీ జలాలు మాత్రమే స్వీకరించారు. అంటే సనాతన ధర్మం అంతా కూడా శాకాహారం విశిష్టతనే. తపస్సు చేసేవాళ్ళంతా ధ్యానం చేసేవాళ్ళంతా ఆ మార్గంలో నడిచారు. అంటే స్వామి, ఇప్పుడు ధ్యానం చేయాలనుకుంటే, ఆధ్యాత్మికతలోకి రావాలనుకుంటేనే శాకాహారులుగా మారడం అవసరం అంటారా? ఎవరికి సంపూర్ణ ఆరోగ్యం కావాలనుకుంటారో వాళ్ళందరూ శాకాహారులుగా మారాలి. సంపూర్ణ ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు శాకాహారులుగా కావాలి. ఈ దీంతో వాళ్ళకి ఆ మనసు పవిత్రత వచ్చేసి వాళ్ళు సత్వగుణ సంపన్నులయ్యి వాళ్ళు లోకక్షేమం కోసం ధర్మాన్ని ఆచరించే బుద్ధి శాకాహారంలోనే ఉంటుంది. మధుమాంసాలు స్వీకరించినప్పుడు వాళ్ళ గుణం ఏంది, రాక్షస స్వభావం వస్తుంది. ఎందుకు? అవి ప్రేతాలు చనిపోయిన దాన్ని తిన్నప్పుడు ప్రేత భక్షణ చేసినట్టు. ప్రేతాన్ని ఎవరు భక్షిస్తారు? చనిపోయిన ప్రేతాలే కదా. అది ఏదైనా ప్రేతం కింద మారిపోతుంది, అది శవం కింద. శవాన్ని భక్షించేవాళ్ళు ఎవరు? రాక్షసులు. అంతే కదా. అందువల్ల మన ఋషులు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో శ్వాస తగ్గిపోతుంది. 21,600 ఆడే శ్వాస ఏడు మనసు పెట్టినప్పుడు శ్వాస ఏడు ఎంటర్ అవుతుంది. అన్ని చక్రాల్లో హంస జపం జరుగుతుంది. బ్రహ్మంగారు కూడా అది చెప్పారు మనకి, ఒక్కొక్క చక్రంలో ఎంత హంస జపం జరుగుతుంది. ఉదయం 6 గంటకి ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ 6:40కి వస్తుంది, 1 గంటకి, మధ్యాహ్నం 8-10 గంటల వరకు, 8 నుంచి 10కి, ఇక్కడ 10 నుంచి 4కి హంస జపం కట్ అవుతూ వచ్చి ఇక్కడ 4 నుంచి 5కి, 5 నుంచి 6కి. ఇది బ్రహ్మ, ఒక ఆత్మ ఎంట్రుకలో వేయే వంతు మన ఆత్మ, తల్లిదండ్రులు 2 కణాలు. అప్పుడు ఇది అక్కడ మనసు శ్వాస ఆడేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అని రేకోజాము.
ఇట్లా ఈ ధ్యానం చేసేటప్పుడు ఈ శ్వాస తగ్గిపోయినప్పుడు డైజెషన్ కాదు. డైజెషన్ కానప్పుడు సాత్వికాహారమే పండ్లు పాలాలే తీసుకోవాల్సి వస్తుంది. సాధనలో ఉన్నవారు తప్పనిసరిగా శాకాహారులు అయితే వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. అవతర అయిపోయారు. ఇప్పుడు పిఎంసి ఛానల్లో లక్షల మంది శాకాహారంలోకి రావడానికి కారణం ఏంటంటే మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు జగద్గురు ఆయన ధ్యానంలో అందరిని దింపినప్పుడు లక్షల మంది ముందు వాళ్ళు ఏ ఆహారంలో ఉన్నా అందరూ శూద్రులే కదా, అందరూ వ్యాపార ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే కదా, కుటుంబంలో సమస్యలే కాదు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పిఎంసిలో చేరారు, పిఎస్ఎస్ఎంలో. దేనికి చేరారు? అనారోగ్యంతో చేరారు, సమస్యల పరిష్కారానికి చేరారు. కానీ వాళ్ళు ధ్యానంలో చేరిన వెంటనే ఏమైపోయారు? ధ్యానం చేస్తానే శ్వాస తగ్గతానే డైజెషన్ తగ్గడంతో వాళ్ళు మితాహారం 2 పూట్ల భోజనానికి వచ్చేసారు. 3 పూటలు కూడా తినలే. కొంతమంది పిరమిడ్లో నెల రోజులు 41 రోజు కఠోరంగా ధ్యానం చేశారు 1 పూట భోజనంతో కూడా. అంటే మీరు ఒక పీఠాధిపతిగా ఉండి కూడా పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన వాళ్ళు చేసే పరిశోధనలను వారి మార్పులను కూడా మీరు గమనించారు. సంతోషం స్వామి. మీలాంటి వాళ్ళు ఇలాంటి పరిశోధనాత్మకమైన విషయాలు బోధించాలి స్వామి. సరే స్వామి, మరి ఇప్పుడు మనకు సనాతన ధర్మం అంతా శాకాహారమే ఉన్నప్పుడు ఈ మాంసభక్షణ ఎప్పుడు ఎలా ప్రారంభమైందంటారు స్వామి? అంటే ఫస్ట్ ఈ ఈ జ్ఞానం అంటే అడవుల్లో జీవించే వాళ్ళందరికి కూడా పొలాలు పంటలు వాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ దొరికినప్పుడు సీజనల్గా తినేవాళ్ళు. ఇది ద్విజులు అంటారు. వాళ్ళు మాంసం దొరికినా మాంసం తింటారు, పండ్లు దొరికినా పండ్లు తింటారు. సామాన్యంగా సహజంగా వాళ్ళు కోయలు కొండలు గుహల్లో ఉండేవాళ్ళు, అడవుల్లో 2 దొరికేది. వాళ్ళు పండ్లు ఆకులు కాయలు తినేవాళ్ళు ఉన్నారు, ఇది కూడా తినేవాళ్ళు. అంటే శారీరక శ్రమ ఎక్కువ చేసేవాళ్ళు, ఫిజికల్గా మొరట పని చేసేవాళ్ళు. అప్పుడు అసలు ఈ పొలాలు లేవు, బిల్డింగులు లేవు, అపార్ట్మెంట్లు ఇవన్నీ లేవు కదా, పంటలు లేవు, పండించడాలు తెలియదు కాబట్టి ఉన్నాయి తినేవారు. ఏ సీజన్కి పండ్లల్లో బాగా పండ్లు సీజన్లో పండ్లు తిని సరిపెట్టుకునేవాళ్ళు. తృప్తి చెందుతుంది, పండ్లు తింటే తృప్తి కలుగుతుంది. అది దాంట్లో అన్నీ మంచిగా మనకి. లేని టైంలో ఎండాకాలం పండ్లు లేని టైంలో వాళ్ళు మాంసాహారం అయ్యేటట్టు తీసుకోవచ్చు. కానీ తపస్సు చేసే ఋషులు మన భారతదేశం ప్రపంచంలో పరమేశ్వరుడు హిమాలయాస్లో తపస్సు చేసి కాశీలో ఉండి కూడా ప్రపంచాన్ని పరిపాలన చేశాడు. అన్ని దేశాల్లో శివుడు విష్ణు సాధన పరిపాలన ఉంది. అప్పట్లో ఇవన్నీ లేవు మనకి, అంతా శివుడి సాధనే, ఈశ్వరుడే, నమశివాయ. అప్పుడు ఋషులందరూ తపస్సు చేసేవాళ్ళు ఎక్కువ. కృతయుగంలో పుట్టిన ప్రతి బిడ్డకి వాడికి మాటలు వస్తానే గోచిపెట్టి ఒక గురువు కాడ వదిలితే ఓం నమ శివాయ చెప్తే తపస్సే. తపస్సులో ఎక్కువ ఉన్నాడు, ఆహారం తక్కువ తీసుకుంటాడు. కాబట్టి అసలు మాంసాహార ప్రసక్తే లేదు అక్కడ. రైట్. ఆహారమే తక్కువ తీసుకున్నప్పుడు ఇక మాంసాహారం ఎక్కడ ఉంటుంది? ఇక అది ఇంకా డైజెషన్. ఇప్పుడు స్వామి, మరి ఇప్పుడు నేటి యుగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరుగుతున్న ఈ సమయంలో కూడా మరి ఎప్పుడో అనాగరికంగా పంట పొలాలు లేకుండా ఉన్న ఆ రోజుల్లో తిన్న ఆహారాన్ని ఎందుకు ఈ తరం అంతా ఇష్టపడుతున్నారు అంటారు? దానికి మూలం ఏంటి అంటారు? అది ఒక అలవాటు. మన నాయన అమ్మ ఇంట్లో కోళ్ళు కోసి చేపలు తెచ్చి పెట్టి అలవాటు చేసి పెంచారు. కాబట్టి నేను కూడా పెద్దయి వ్యాపారం ఉద్యోగం చేస్తూ నేను కూడా అదే తింటూ నా పిల్లలకు కూడా అదే పెడుతున్నా. ఏదో పరంపరగా వస్తుంది అంతే పరంపరగా నడుస్తుంది. కానీ ఈరోజు అన్ని హాస్పిటల్లో కిటకిటలు ఆడుతున్నాయి. దేనికి? కిడ్నీ ప్రాబ్లమ్స్. మాంసాహారం డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ మీదే. ఇన్ఫెక్షను, అది క్రియాసిటీ ఇంప్రూవ్ అయ్యేది. అందరికీ ఇప్పుడు అందరినీ చికెన్ మానేయండి, ఎగ్లో లోపలుండే అంటే తినేవాళ్ళకి డాక్టర్ల సజెషన్స్ ఏంటంటే లోపలుండే అది ప్రమాదం, నీసు తమోగుణాన్ని పెంచుతుంది. తమోగుణం అంటే తిన్నవా నిద్రపోయినావా, ఆత్మజ్ఞానం లేదు, తిని నిద్రపోయే స్వభావం. ఏదో వయసు వచ్చిందే పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం. అది పశువులన్నీ చేస్తుండే. పశువులు కూడా పిల్లల్ని డజన్లు కంటుండే. అవి నియమంగా ఉన్నాయి. అవి శాకాహారమే, మాంసాహారం. అవి ఎలా తినడానికి వారు తయారయ్యారో అలా ఉన్నారు. అవి కరెక్ట్ నియమాలు పాటిస్తున్నాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. స్వామి, మరి ఇప్పుడు మాంసాహారం అంటే మీరు మాంస భక్షణ, జంతు హింస, కళేబరాలు తినడం అన్నారు. ఓకే, ఎగ్గుని ఇది శాకాహారము
ఇది మాంసాహారం కాదు అని ప్రచారం చేస్తూ తినే వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే వైట్ వచ్చి స్కిన్ని లోపల మనకు కావాల్సినటువంటిది స్కిన్ను బలహీనం అయిపోవటం, ముడుచుకోపోవటం, అది ఒక వయసు వచ్చిన వాళ్ళకి ప్రోటీన్స్ లేదని చెప్పి ఎగ్ తీసుకోండి అని చెప్తారు. అది దాంట్లో సాత్వికత్వం ఉంది, ఏదో డైజెషన్ ఈజీగా అవుతుందని చెప్పి. కానీ దాంట్లో ఉండే ఎర్రజన వచ్చి అది ఎక్కువ మన లోపల ఏంది దాన్ని ఏమంటారు అంటే ఇన్ఫెక్షన్ పెంచుతుంది. అది సో ఎగ్ శాకాహారం బ్లడ్లో కల్మషాన్ని పెంచుతుంది. ఎగ్స్ శాకాహారమా మాంసాహారం అంటారా? ఎర్రజన మాంసాహారమే, అది నీసే కదా, అది కంపే కదా, ఏదైనా స్మెల్లే కదా. ఇప్పుడు ఆ ధ్యానం చేసే వాళ్ళకి మాంసం ఉడకుతున్నా చేపలు ఉడుకుతున్నా ఆ స్మెల్ తీసుకునేదానికి ఒప్పుకోదు. నేను కూడా మొదట మా చిన్నప్పుడు మేము ఉన్నాం మనం. అయితే ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత కనీసం ఆ లలితా సహస్రనామాలు ఈ పారాయణ చేస్తున్నటువంటి నా వైఫ్ కూడా కంప్లీట్గా మానేసి ఆ దారిన పోతుంటే చేపల మార్కెట్ కాడ ఆ స్మెల్లే పడకుండా ముక్కు శ్వాస పీల్చుకోకుండా దాటిపోయేవాళ్ళం. ఎవరింటో అన్న ధ్యానం చేసేవారికి ఆ మాంసం ఉడికేటప్పుడు కూర ఇంట్లో చేస్తుంటే పక్కింట్లో ఆ స్మెల్ కూడా పడదు, పీల్చరు. ఎందుకు? దైత్యుడు అంటే రాక్షస స్వభావం కాదు, దేవతలు దైత్యులు రెండు స్వభావం ఉంటుంది మనలో. మొత్తం ప్రపంచంలో ఉండే జనాభాలో దైత్యులు దేవతలు రెండు రకాలు. అంటే మనసుకు సంబంధించింది. శరీరంలో పంచభూతాలు అందరి ఒకటే ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకటే, సూర్యచంద్రాలు కానీ చక్రాలు కానీ అందరూ సమానమే. కానీ ఈ మనసు దైత్య గుణం దైవ గుణం రెండు ఎందుకు వస్తున్నాయి? మాంసాహారం చేసేవాడు ధ్యానం చేయలేడు, దైవం దగ్గరికి పోలేడు, దూరం అయిపోతాడు. అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరుపతికి పోవాలా, తలస్నానం చేసి మాంసాహారం తినరు. అక్కడే తెలిసిపోతుంది. అంటే నువ్వు అనర్హుడు, తిరుపతి పోయి శ్రీశైలం పోయేదానికి కాశీ పోయేదానికే నువ్వు మాంసం తింటే అనర్హుడు అని తెలుస్తుంది కదా అందరికీ. గుడిలోకి వెళ్ళడానికి అర్హత లేదు అని తెలుస్తుంది, అది నీచు అని అర్థమైంది. అయితే స్వామి, ఇప్పుడు చాలామంది ఉపాసన చేస్తూ పారాయణలు చేస్తూ ఆ చేసినంత వరకు మానేసి మీరు అన్నట్టు తర్వాత తింటూ ఉంటారు. దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా? వాళ్ళు మాంసాహారం తినకుండా సాత్వాహారంతో జపధ్యానాదులు స్తోత్ర పారాయణలు దీక్షలు తీసుకున్నప్పుడు శరీరం పవిత్రమైనటువంటి ఒక జలంలాగా తయారవుద్ది, ప్యూరిఫై అవుతుంది, శుద్ధ శరీరం వచ్చేస్తుంది, శుద్ధ మనసు వస్తుంది. మళ్ళీ మాంసాహారం తింటే తాగే నీళ్ళల్లో బిందులో పిడికిడి మట్టి పోస్తే ఎట్లా అయిపోతుందో, ఒక మట్టి పోసేస్తే తాగే నీళ్ళల్లో ఎంత కల్ముషం అయిపోతుంది. ఒక బురదేశం కొంచెం బురద నీళ్ళు పోస్తే అంటే శరీరం కలుషితం అయిపోతుంది. అంటే సాధనలతో కాపాడిన శరీరంలో మళ్ళీ వేయడం వల్ల ఇంకా పెద్ద నష్టమే అంటారు. అది కలుషితం అయిపోతుంది, మనసు మారిపోతుంది. కానీ అది గుర్తుంటుంది ఇతనికి సంవత్సరం అంతా. నేను 41 రోజులు అయ్యప్ప దీక్ష చేశా, మాల వేసుకున్నా, నేను స్వామిది ఆయన గోవింద మాల వేసుకున్నా, శ్రీశైలం మాల వేసుకున్నా. అప్పుడు నాకు ఆనందం ఉండింది, తేలిగ్గా ఉండింది శరీరం, అల్కాగా నడుస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ శరీరం బరువైపోయింది, కీళ్ళు కాళ్ళు పట్టేస్తున్నాయి. నాకు తేడా అనేది అతనికి మనసులో మళ్ళీ మాలయ్యాలా, మళ్ళీ సంవత్సరం మళ్ళీ నేను దాంట్లో పోవాలని ఆ బుద్ధి కోరుతుంది. మనసు తినమంటుంది, బుద్ధి వద్దంటుంది. మరి ఎలా స్వామి, ఇప్పుడు ఆ బుద్ధిని సరిగ్గా విని అందరూ శాకాహారులుగా మారాలంటే వారు ఏమేం చేయాలంటారు? ఇప్పుడు మనకి జీవితంలో వయసులో ఏది తిన్నా బండి నడుస్తుంది. నువ్వు ఎనిమిది తిన్నా వెజిటేరియన్ తిన్నా శరీరం పనిచేస్తుంది, శ్వాస బాగా ఆడుతుంది, కాయ కష్టం చేస్తాడు, బాగుంటుంది. వయసు పెరిగా కొంది ఇది డస్ట్ నిలబడిపోతుంది లోపల, కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోతుంది, అది అలాగే ఉండిపోతుంది లోపల. అంతా నిలబడిపోయి వాతపిత్త శ్లేషాలు పెరిగి మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, మెడుముల నొప్పులు, మెడల నొప్పులు, తల మొద్దుబారిపోవటం, ఈ కిడ్నీలు ఫంక్షన్ చేయక దాంట్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోవటం బ్లడ్లో, మనిషి శరీరమే భారం అయిపోయి ఏదో జీవోత్సవంలాగా కాళ్ళు ఈడ్చుకుంటా జీవిస్తున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు. అంటే దీంట్లో ప్రాణాయామం చేయాలా, క్లీనింగ్ జరుగుతుంది. అందువల్ల మనకి పాండవులు అనే వాళ్ళు భగవంతుడిని పొందిన ఫస్ట్ వాళ్ళ లక్కింటంటే ఈ శరీరమే లక్కిళ్ళు. దీంట్లో వాళ్ళు ఫస్ట్ ఎవరిని జయించారంటే హిళంబాసురుడు, అంటే మాంసాహారి. వాడు మాంసం వాసన అంటూ వస్తాడు గుహలో నుంచి. అప్పుడు పాండవులు లక్కింట్లో నుంచి వచ్చి అడవిలో పండుకొని ఉంటారు అందరూ అడవిలో. అప్పుడు వాడు భక్షించేదానికి వస్తాడు
వాడి జుహ అంటే ఇలంబాసురుడే అంటే మాంసం తినాలని ఎవరికి కోరుకుంటే వాడల్లా ఇలంబాసురుడే. ఓహో, అక్కడెక్కడో చరిత్రలో ఉన్న వాళ్ళు కాదు, మనలో ఉండేది అది అంతా. ఓకే. అప్పుడు ఫస్ట్ ఇలంబాసురుని చంపే మాంసాహారాన్ని వదిలేయాలి. ఆ తర్వాత ఇలంబాసురుడిని చంపడం అంటే భీముడే చంపేయడం, మాంసాహారాన్ని వదిలేయాలి. ఇలంబాసురుడిని చంపేసినట్టే భీముడు. వాడికి ఎవరు పుట్టాడు? ఘటోత్కచుడు పుట్టాడు. అప్పుడు హిళంబి అనే శక్తితో వీడు వివాహం చేసుకున్నాడు భీముడు. హిళంబాసురుడిని అంతసేపు భీముడికి వాడు పుట్టడు, ఎంత గొప్పవాడు. ఆయన పుట్టినటువంటి ఘటోత్కచుడు. ఘటోత్కచుడు అంటే మహిమలతో కూడుకున్న మంచి పవర్ఫుల్ అయినట్టు. మనకి లోపల ఘటోత్కచుడు పుట్టాలంటే ఎన్వి మానేస్తే నీ లోపల జ్ఞానం, శక్తి, సంకల్ప సిద్ధి, వాడు ఏమనుకుంటే అదే జరుగుద్ది. ఘటోత్కచుడు ఏం చెప్తే అది అయిపోతుంది. తల్లిదండ్రులు ఆ శాకాహారులుగా ఉంటే అలాంటి అద్భుతమైన పిల్లలు వస్తారు మన ద్వారా అంటున్నారు. మన లోపల శక్తి పుడుతుందంట, మన లోపలనే శక్తి మనలో ఘటోత్కచుడు పుడతాడు, మన లోపలనే పుడతాడు, బయటికి వచ్చే వాళ్ళు కాదు. ఓహో, వండర్ఫుల్ స్వామి. తర్వాత అక్కడి నుంచి ఏకచక్రాపురం పోయారు. బకాసురుడు ఉన్నాడు. తిండి వేస్తానే ఉంటారు, టీవీ చూస్తా ఉంటారు, 3 సార్లు పెట్టుకొని తింటానే ఉంటారు. వాళ్ళు ఏం తింటున్నారో ఎడ తింటున్నారు తెలియదు, ఎంత తిండి తింటున్నారో తెలియదు. విపరీతమైన తిండి తింటారు, విపరీతంగా నిద్రపోతారు. వాళ్ళకి ఏమి లోపల షుగర్ పెరుగుతుంది, ఈ తిండి ఇంత తినవచ్చా తెలియదు. అప్పుడు బకాసురుడిని చంపాడు భీముడు. బండిడు అన్నం, బండిడు ఇదంటే మనం రోజు అన్నం ఇంత తింటున్నాం, ఇంత సాంబార్ తింటున్నాం కాబట్టి ఈ తిన్న వాళ్ళందరూ ఊరు బయటకు పోతాడు. ప్రతి ఒక్కటి చనిపోతే ఊరు బయటకు పోతాడు, బకాసురుడి పాలైపోతారు, తిండి విపరీతంగా తినేవాడు. అందుకని బకాసురుడిని చంపాడు భీముడు. భీముడు అంటే మనమే, మన లోపల ఉన్న అతిగా తినే ప్రవర్తనే చంపాడు. భీముడు అంటే మనలో ఉండే వీరభద్రుడు శక్తి. అక్కడ భీముడు అన్నా వీరభద్రుడు అన్న ఒకటే. నువ్వు ధ్యానం చేయాలంటే వీరభద్రుడిని సృష్టించుకోవాలి, గట్టితనాన్ని ధ్యానం చేస్తే వీరభద్రుడిని వీరభద్రుడిని సృష్టించుకుంటేనే ఆ బయట కార్యక్రమాలు పరిగెత్తే తగ్గిపోద్ది. దక్షుడు తల తీసేయాల, దక్షుడు అందరూ పరిగెత్తేవాళ్ళు ఉదయం లేచి. దక్షుడు అంటే నిద్రంతా నువ్వు నిద్రలేసా పనిచేసావు, దాన్ని తీసేయాలంటే వీరభద్రుడిని సృష్టించుకోవాలి, తప్పదు చేయాలంటే. ఇక్కడ బకాసురుడిని చంపాలంటే భీముడు అవసరం. భీముడు అంటే ఉదాహరణ వాయువు, మనలో ఉండే భీముడు అంటే శక్తి. దాన్ని సృష్టిస్తే అది తిండిపోతానని కూడా తగ్గిస్తుంది. బకాసురుడిని చంపదానే ఒంట్లో పొగురు పోతుంది, రజోగుణం పోతుంది. అప్పుడు కీచుకుడు ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు, స్త్రీ వ్యామోహం, ప్రతి స్త్రీని కామంతో చూస్తాడు. అంటే ఇప్పుడు మాంసాహార భక్షణ అటువైపు తీసుకెళ్తుందా? ఇలాంటి వాటికి కీచుడు ఉన్నాడు కదా అప్పటికే. మాంసాహారం చేయించినాక తిండిపోతానాన్ని కూడా తగ్గించుకొని మితాహారం తీసుకోవాలి, ధ్యానం చేసేవాళ్ళు. ఆరోగ్యం ఉండాలా నీకు, నేను 100 ఏళ్ళు బతకాలంటే మితాహారం తీసుకోవాలా. ఫుడ్ ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, దానికి బరువే కదా, మిషన్ పనిచేస్తుంది. మితంగా వేస్తే అది 100 ఏళ్ళు పనిచేస్తుంది. విపరీతంగా ఫుడ్ తిని ఎంత తింటుండో, స్వీట్లు ఎట్టో పండ్లు వేసేస్తే ఏమవుతుంది, బండి బిగుచుకోబోతుంది. స్వీట్ ఎక్కువ తిన్నా కూడా. అదే మితాహారం వల్ల నువ్వు ఎప్పుడైతే బకాసురుని చంపినో నీలో కీచుకుడిని అవలేలుగా మళ్ళీ అక్కడ విరాట్ పర్వంకి వెళ్ళిపోయి కీచుకుడిని చంపేశాడు. కీచుకుడిని చంపినాక దుశ్శాసనుడి శ్వాస, అప్పుడు ధ్యానం కుదరద్ది. ధ్యానం కూర్చున్నప్పుడు ఈ శ్వాస తగ్గిపోద్ది, బ్రీతింగ్ ధ్యానంలో. అంటే శ్వాస మీద ధ్యాస అంటే వాడిని ఎవరిని ఆయన వచ్చేసి సుయోధనుడు, దుశ్శాసనుడు అంటే శ్వాస. ఈ శ్వాసను లౌకిక విషయాలలో కామక్రోధ అరిషడ్వర్గాలకి శ్వాసను వాడుకుంటే వాడు దుశ్శాసనుడు. ఈ శ్వాసని ధ్యానానికి వాడుకుంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానానికి వాడుకుంటే వాడు దేవుడు అవుతాడు. అందుకని మనం ధ్యానంలో కూర్చుంటానే దుశ్శాసనుడు ఎగిరిపోయాడు, చంపేశాం. కీచుకుడిని చంపినాక దుశ్శాసనుడిని చంపాడు. తర్వాత కర్ణుడు చనిపోతాడు. ధ్యానంలో కూర్చుంటే చెవులు బయట విషయాలు వినేది, లౌకిక విషయాలలో ఉండే చెవే కౌరవుల పక్క ఉండే చెవే కర్ణుడు. ఇప్పుడు వీడు పడిపోతాడు. కర్ణుడు పడిపోయినాక తొడల్లో బలం ఉంటుంది, కామ క్రోధాలు దీంట్లో ఉన్నాయి. ఇది పద్మాసనం వేసి ధ్యానంలో ఉన్నాయి కాబట్టి వాడు కూడా దుర్యోధనుడు పడిపోతాడు. ఈ 5 మంది వరుసగా పడిపోతారు. ఎవరు? శాకాహారం, మితా భోజనం, కామాన్ని జయించడం, తర్వాత శ్వాసని లయం చేయటం ధ్యానంలో, బాహ్య విషయాలను శ్వాసను ఖర్చు పెట్టకుండా భగవంతుడికి మనసు ఎడబెట్టి ధ్యానం చేస్తే భగవంతుడికి శ్వాస జరుగుతుంది, హంస జపం. తర్వాత కర్ణుడు బాహ్య విషయాల్లో లౌకికాల్లోనే ఇంట జీవితం గడుపుతాడు, దేవుడిని వినడు, పురాణాలు వినడు,
దైవత్వాన్ని ఎనోడీడు ఉమ్, వీడు కర్ణుడు కౌరులు పక్కన్నాడు కృష్ణుడు పిలుస్తాడు ఆత్మ ఒరే నువ్వు ఈ పక్కకు రా నీకే పెత్తనం కడతా అంటాడు ఈవిడ ఇన్నేళ్ళు ఉన్నా నేను రాలేను అంటాడు ఇప్పుడు నేను అందరిని పిలుస్తుంటా ధ్యానానికి వినండి అంటే ఏడయా నాకు తీరటం లేదంటారు ఎందుకు వాళ్ళంతా రాజకీయాలు ఇంటా లౌకికంగా ఉన్నారు అందువల్ల ఈ వరుసగా పడిపోతాయి ధన ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో శాకాహారంగా మారడం వల్లనే ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. అంతే అంటే ఆహార వ్యవహారమే మన జీవితాన్ని మారుస్తుంది. ఇంకా సాధన అనేది లాస్ట్కి. సాధన కుదరాలంటే ముందు ఈయన చంపాలి ఇలంబాసురుణ్ణి. ఒక సాధనకు అర్హత సంపాదించాలన్నా శాకాహారిగా మారాలి ప్రతి ఒక్కరు. ఆరోగ్యం కూడా ఆయుష్ కావాలన్నాడు ఒంట్లో భయం ఉండి నేను 100 ఏళ్ళు బతకాల 80 ఏళ్ళు బాగా నడుస్తూ బాగా అల్కాగా కుర్రపిల్లోళ్ళలాగా జీవితం గడపాలా 70 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా తేలిగ్గా నడవాలా కింద కూర్చొని లేయాలంటే శాకాహారం పడితే శుద్ధి అవుతుంది శరీరం, క్లీన్ అవుతుంది. మాంసాహారం వేస్తే కీళ్ళు నాళ్ళు పట్టేసి వాతం పెరిగిపోయి నాడుల్లో 2 ఉంటాయి, రక్త ప్రసరణ నాళ్ళు ఉంటాయి, ఎనర్జీ వెజల్స్, బ్లడ్ వెజల్స్. ఈ ఎనర్జీ వెజల్స్లోకి వెళ్ళిపోద్ది ఆ వాతం అంతా. ఓహో, బ్లడ్ వెసల్స్ నుంచి వెళ్ళాల్సింది ఎనర్జీ వెసల్స్ కూడా మాంసాహారం దాంట్లో పోయి పట్టేస్తాయి, ఎనర్జీ వెసల్స్ ని పట్టుకుంటాయి. కింద కూర్చోలేరు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఎక్కువ కింద కూర్చోవడం ఎక్కువ మంది ఎందుకు నిలబడే పని చేస్తున్నారు, మాంసాహారం తింటారు, ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టుకొని కూల్ వాటర్ తాగుతారు, అది వాతం. ఇంకా ఇవాళది రేపు ఎల్లుండేది 3 రోజులు ఫ్రిడ్జ్లో పెడతారు కూరలు మిగిలిని, అదంతా వాత పిత్త శ్లేషాలు దానివల్ల ఎక్కువ అవుతున్నాయి. అప్పుడేమది ఈ కీళ్ళు పట్టేస్తున్నాయి, కాళ్ళు మోకాళ్ళు మరగటం ఆడవాళ్ళు అందరూ కింద కూర్చోంటే కాళ్ళు చాపుకుంటారు. స్వామి ఏమనుకో బాబు స్వామి, ఏమనుకో బాబు స్వామి, నా కాడు వచ్చిన వాళ్ళు కూడా కాళ్ళు చాపుతున్నారు. అంటే ఏంటి, నువ్వు కేవలం మాంసాహారంలో అంత చెడుపు ఉంది, నువ్వు 60 ఏళ్ళు అయినాక నడవలేక మోకాళ్ళ నొప్పులు వచ్చి అరిగిపోవటం, ఇవన్నీ డస్ట్ జారిపోయి లోపల నువ్వు మాంసం వల్ల అంత చెడుపు ఉంది, వాతపిత్త శ్లేషాలు పెరుగుతున్నాయి. స్వామి ఇప్పుడు శాకాహారులుగా మారిన తర్వాత మొత్తం అప్పటి వరకు మాంసాహారంతో ఉన్న శరీరము శుద్ధి కావడానికి ఎంత సమయం పడుతుంది స్వామి? ఏదైనా 45 రోజులు. 45 రోజులు శాకాహారిగా ఉంటే చాలు శుద్ధి అయిపోతుంది అంటారా? ఏదైనా ఔషధం తీసుకున్నా అది బాడీలో పనిచేసి దాని యొక్క శక్తి బయటపడాలంటే ఏ ఔషధం కానీ మనం మంత్రం కూడా అది వంట పట్టాలంటే శాకాహారం మనం 45 రోజులు మానేస్తే తేలికైపోద్ది బాడీ. ఎందుకంటే ఇట్లా వేస్తుండడం క్లీన్ అవుతుంది కదా, అంతా శాకాహారం వేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది, నీళ్ళు ఎక్కువ తాగటం. మరి స్వామి ఇప్పుడు మాంసాహారంతో ఇన్ని జబ్బులు వస్తున్నాయి అన్నారు కదా, శాకాహారులకు కూడా జబ్బులు వస్తున్నాయి, శాకాహారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా, మరి అంటే గురించి ఏమంటారు? వీళ్ళు ఏమంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండేవి ఎక్కువ, అంటే కొంతమందికి జీడిపప్పు అని బాదం పప్పు అని లేదు, కొంత ఎక్కువ ఏంటి ఏర్జన పప్పు, తర్వాత మినప్పప్పు ఎక్కువ వాడతారు. ప్రోటీన్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయి తింటున్నారు. ఈ కర్మ స్వీట్ ఎక్కువ తినకూడదు మెయిన్. ఓకే, కర్మ సంబంధం ఏమన్నా ఉంటుందంటారా? మాంసాహార భక్షణకు కర్మకి ఏమన్నా దారి తీస్తుందంటారా? ఏం లేదు, కష్టపు జీవులు, హార్డ్ వర్కర్సు, పొలం పని చేసేవాళ్ళు, రాళ్ళు ఎత్తేవాళ్ళు, తవ్వేవాళ్ళు, వీళ్ళందరూ మొరట పనిలో ఉంటారు. అప్పట్లో ఉండేవారు కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి తిన్నారు వాళ్ళు. అది తింటేనే వాళ్ళు ఏదో శారీరకంగా పెద్ద రాయి ఎత్తాల, వాడు కొంచెం మజిల్స్ గిజిల్స్ మొరటగా ఉంటే కదా ఎత్తేది. ఇప్పుడు శాకాహారులు కూడా ఉన్నారు కదా అందులో అన్ని రకాల వాళ్ళు వచ్చేసారు. దీంట్లో అంతా ఏముందంటే ఎంత మాంసాహారం తింటే అంత శరీరంలో శక్తి తగ్గుతుంది, ఎవరికి తెలియదు. అది ఇంపార్టెంట్. మాంసాహారం తినే కొంది ఒంట్లో శక్తి తగ్గుతుంది, అది ఏంది కల్ముషం అయిపోతుంది, వాతపిత్త శ్లేషం. కొద్ది రోజులు తెలుస్తుంది, ముందు తెలియదు. వాళ్ళు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మాంసాహారం తిన్నోడికి, ఇప్పుడు కరోనాలో మాంసాహారం తినేవాళ్ళు, బ్రాందీ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు పల రాలిపోయారు, అందరు 80 వాళ్ళు రాలిపోయారు. కొద్దిగా మాంసాహారం తిన్నటువంటి వాళ్ళు, కొద్దిగా ప్రాణాయామం చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు ఎవరు చనిపోలే నాకు తెలిసి ఎంతమంది. చాలా వరకు మీరు అన్నది 100% ట్రూ స్వామి. మీరు చెప్పండి, ఈ శాకాహారానికి అంటే జంతు బలులకు, శాకాహారం ఇన్ ద సెన్స్ జంతు బలు, మరి ఇప్పుడు మీరు ఒక పీఠాధిపతిగా ఉన్నారు కదా,
ఊర్లల్లో గ్రామ దేవతలని పెట్టేసి జంతు బలులు అనేటువంటిది ఒక కల్చర్ వచ్చింది కదా, సో దాని గురించి చెప్పండి. అది ఏంటిది, అందులో ఉన్న సత్యాలు ఏంటివి? ఇప్పుడు భగవంతుడు తెల్లకణం ఈశ్వరుడు, ఎర్రకణం ఈశ్వరుడు, ఎంట్రుకల వంతు ఇద్దరు కలిసి అరుణకాంతులు విశ్వం అంతా వ్యాపించిన దైవశక్తి. దాంట్లో తెల్లకణం తండ్రి రూపంలో జీవకణంగా మారి, ఆ పార్వతి ఎర్రకణం అమ్మ తల్లి రూపంలో మారి గర్భంలో పోయిందే మన ఆత్మ. మన ఆత్మ అంటే తల్లిదండ్రులు రెండు కణాలు, దాంట్లో శివపార్వతులు ఉన్నారు, అగ్ని, జలం వచ్చి వీళ్ళు అంటే జీవం కణం, కణాలు వచ్చి శివపార్వతులు, తల్లిదండ్రులు వచ్చి జీవాలు, ఈ రెండు గర్భంలో పోయినాయి. అదే మన ఆత్మ. ఈ మల్టిపుల్ అయ్యి శరీరం తయారైంది. ఇప్పుడు ఆత్మ బయటకు వచ్చి శ్వాస మొదలవుతానే, గర్భంలో శ్వాస లేదు, బయటకు వచ్చి శ్వాస ఆడతానే ఆ అగ్ని కణం తల్లిది మూలాధారాన్ని వద్దు కుండలని విడిపోయి ఉంది. అంటే మన ఆత్మే ఈశ్వరుడు శక్తితో విడిపోయింది కాబట్టి ప్రేతం అయిపోయాడు, శక్తిహీనం అయిపోయింది. ఈ శ్వాస ఆడుతుంది, మనసు ఏడు ప్రొడ్యూస్ అవుతుంది, అగ్ని శ్వాస ఏడు స్టార్ట్ అయ్యాడు ఉంటుంది, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అగ్ని పుడుతుంది, ఇదే మనసు ఏడు ఉంటుంది, కళ్ళు చేతుల్లో అగ్ని. అయితే ఇప్పుడు ఈ అందరిలో ఏమనుకుంటారంటే దేవత వేరు, నేను వేరు, నేను మనిషిని, దేవుడు వేరే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మన ఆత్మే ఈశ్వరుడు, మన కుండలినే పార్వతి, మన శ్వాసే లక్ష్మీనారాయణుడు, ప్రాణం శక్తి, ప్రాణం ఉంటుంది చల్లదనం, దాంట్లో శక్తి తీసుకోపోవాలి, గాలిని అటు ఇటు నెట్టాలంటే శక్తి, లక్ష్మీ నారాయణులు అంటే ప్రాణశక్తి, ఇది ఆడుతుంది. అంటే మనమే దేవి దేవతలము, అంతే. ఎవరో బయట దేవి ఉంది, వారిని ప్రసన్నం చేసుకోవాలంటే మరింకో జీవిని ఇవ్వాలి, మరి అది దేవతే కదా, ఆ ఎనిమల్ గాడే కదా, దాంట్లో ఆత్మ ఉంది, మళ్ళీ అది ఆత్మే మనలాగే తయారైంది. మనం అనేక జన్మలు ఎత్తు వచ్చాం, ఒకప్పుడు మేకగా పుట్టాం, ఒకప్పుడు మనం గొర్రెగా పుట్టాం, కోడిగా పుట్టాం, అనేక జన్మలు ఎత్తి 84 లక్షల జన్మ మానవ జన్మ. అలాంటి జీవరాశుల్లో మనం కూడా ఉన్నాం, చెప్పండ్రు పురాణాలు. అలా ఎదిగిన మనం మళ్ళీ జంతువులను చంపడం అంటే దేవతలు వేరే అనుకోవడమే భావన. జీవహింస చేయకూడదు. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు, జీవహింస చేయకూడదు. సూపర్ పాయింట్ చెప్పారు స్వామి, ఇది నిజంగా. చివరగా మీ సందేశం ఏంటి స్వామి మన ప్రేక్షకులకు? ఈ యుగంలో ఆధునిక జీవన విధానం స్పీడ్ పెరిగింది, కంప్యూటర్ యుగం. స్పీడ్ పెరిగిందంటే మనసుకి టెన్షన్ ఎక్కువైంది, శరీరానికి శ్రమ లేదు, మనసుకి ఒత్తిడి పెరిగింది. ఈ శ్వాస 21,600 ఆడాల, ఈ కాళ్ళు చేతులతో పనిచేస్తే ఇది 21,000 ఆడద్ది. ఈ కదలకుండా ఉండే స్థితికి మనం టెన్షన్, కంప్యూటర్లు, ఆఫీసులు అన్నిటిలో వాకింగ్ లేదు, నడత లేదు, పని లేదు, శ్వాస తగ్గింది. శ్వాస కిందకి ఆడినప్పుడు ఆటోమేటిక్గా మనకి గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, తర్వాత శ్వాస తగ్గదాన్ని ఇక్కడ కంటి చూపు తగ్గుతుంది, ఆక్సిజన్ ఊపిరితిత్తులకి సరిగ్గా ఆడకపోతే బ్రెయిన్లో ఇన్బ్యాలెన్స్ వస్తుంది, డి విటమిన్ తగ్గుతుంది. అప్పుడు ఇన్బ్యాలెన్స్ అంటే భయం, ఆందోళన వస్తుంది, శరీరంలో నీరసం వస్తుంది, శక్తిహీనత వస్తుంది శరీరం. ఇప్పుడు అందరూ ఏదో ఒకటి వేసేస్తున్నారు. పూర్వం స్వీట్ తక్కువ తినేవాళ్ళు, కారం ఎక్కువ తింటే డైజెషన్ బాగుండేది, శ్రమ ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళకి సరిపోయేది. 100 ఏళ్ళు వచ్చిన షుగర్ లేదు. ఇప్పుడు చిన్న 20 ఏళ్ళకి షుగరు, 30 ఏళ్ళకి అందరికి షుగర్ ఇంట్లో. అయితే ఎవరు పండ్లు తినేది ఆపడంలా, స్వీట్ తినేది ఆపడం. రాబోయే వాళ్ళు కూడా తగ్గియాలి, షుగర్ లేదని తినకూడదు. షుగర్ కంటెంట్ని ఫ్రూట్స్ ద్వారా తీసుకోవాలి, ఫ్రూట్స్ ద్వారా వచ్చే షుగర్ మనకు మంచిది. ఫ్రూట్స్ కూడా ద్వారా, పండ్లు కొద్దిగా ఇవన్నీ తక్కువ తీసుకోవాలి, తక్కువగా తీసుకోవాలి. మితాహారం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్ పెరగద్ది. వండర్ఫుల్ స్వామి. ఆహారం ఎక్కువ తినేవాడికి త్వరగా వ్యాధిగ్రస్తుడు అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ, చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు, థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి శాకాహారి బి ఎ వెజిటేరియన్ విత్ శ్రీ రాజరాజేశ్వర స్వామి పీఠాధిపతి వారి యొక్క అనుభవ జ్ఞానం విన్నాం కదా. ఎన్ని ప్రవచనాలు మనం బయటికి చెప్పినా, ఎన్ని బయట తిరిగి వచ్చినా అది మనమే, బయట చూసే దేవీ దేవతలు మనమే, ఎక్కడో దేవీ దేవతలు ఉన్నారని వారికి ఏమో చేస్తూ శరీరంలో ఉన్న దేవీ దేవతలకు మనం మాంసాహారం ఇవ్వడం ఎంత ఇబ్బందిని గురి చేస్తుందో వారి మాటల్లో విన్నాం. అండ్ ఒక శాకాహారిగా మారడంతోనే శరీరంలో ఎన్ని జరుగుతాయో, పంచ పాండవుల గురించి బయట విన్నాం, దుర్యోధను గురించి, కర్ణుని గురించి విన్నాం. వాళ్ళందరూ మన లోపలనే ఉన్నారు. మనం శాకాహారిగా మారితే మన లోపల ఉన్న అన్ని అరిషడ్ వర్గాలను జయిస్తాం.
ఎవరైతే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనుకుంటారో శాకాహారులుగా ఉండడం అనేది తప్పనిసరి అని వారి ద్వారా మనం విన్నాం. కాబట్టి మిత్రులారా, అందరం శాకాహారులుగా ఉందాం. ఈ దేవీ దేవతలు బయట లేరు, మనలోనే ఉన్నారు. ఒక జంతు బలినివ్వడం వల్ల దేవతలు ప్రసన్నం అవ్వరు, అది కూడా దేవతే. 84 లక్షల జీవరాశుల తర్వాత ఏ జీవినైతే మనం దేవికి ఇద్దామనుకున్నామో అలాంటి జీవిలాగా మనం కూడా జీవించాం. అందులో కూడా దేవీ దేవతలు ఉన్నారు అనే సత్యాన్ని గమనించి అందరూ శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.